సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది సార్. అంటే ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ అని చెప్పుకోవాలి. ఆయన అభిమానులు అయితే ఫుల్ ఖుషి అయిపోతున్నారు న్యూస్ తో. అదేంటంటే రిషబ్ శెట్టి గారి కాంతారా 3లో ఎన్టీఆర్ గారు ఒక కీ రోల్ పోషించబోతున్నారు అంటూ వార్త ఆఫ్టర్నూన్ నుంచి కూడా సర్క్యులేట్ అవుతుంది విపరీతంగా. మరి నిజంగా ఈ వార్తల్లో నిజం ఉందంటారా? మరి పార్ట్ 3 కాంతారా ఇప్పటి వరకు పార్ట్ 2 నేను అనుకున్నాం, పార్ట్ 3 కూడా ఉండబోతుందని ఈ న్యూస్ తో అయితే క్లారిటీ అయితే వచ్చేసింది. మరి మీరు ఏం చెప్తారు ఈ వార్తల గురించి? మీరు చెప్పండి. ఒకటండి, కాంతారా 2 లోనే ఆయన ఉంటాడు అని చెప్పారు. కాంతారా 2 అంటే కాంతారా 0కి వెళ్తున్నాను నేనని చెప్పాడు. అంటే ప్రీక్వెల్ కి వెళ్తున్నా నా కథకి అని చెప్పాడు. సీక్వెల్ కి వెళ్లే ఛాన్స్ తక్కువే, అండ్ సీక్వెల్ కి వెళ్లే అవకాశం లేదు. రిషబ్ శెట్టి తను ఒక పొలిటికల్ ఎజెండా మాట్లాడాడు దానిలో. ఏది కాంతారాలో ఆయన ప్రభుత్వ పరిరక్షణలో, అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వ పరిరక్షణలో అడవులు సుఖంగా ఉన్నాయి అని కంక్లూడ్ చేశాడు ఆ సినిమా. భూస్వామ్యం చేతుల్లో అడవులు నలిగిపోయినాయి, మాజీ రాజాల చేతుల్లో, వాళ్ళు తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని అడ్డుకోవటానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కలవాల్సిన అవసరం ఉంది ఆదివాసీలందరూ అన్న సందేశంతో ముగుస్తుంది ఆ సినిమా. అది నిజానికి ఒక ఊహాజనితమైనటువంటి కథే. ఊహ అంటే ఎప్పుడూ మా కంట్రోల్లో ఉన్నటువంటి అడవులన్నీ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి, మా తాతలు చేసిన తప్పుల వలన, కాబట్టి మనం ఎలా కంట్రోల్లోకి తీసుకోవాలి అని ఒక మాజీ జమీందారు ఆలోచన, అతను చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు, వాటిని ఎలా తిప్పి చెప్పారు జనాలు, ఎలా తిప్పికొట్టారు అనేది కథ. అంతకుమించి ఏమీ లేదు లైన్ దాములు. కానీ నిజానికి ఆ మాజీ రాజాలు ఇలాగే ఎందుకు చేయాలి, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎందుకు చేయాలి, ఇంతకంటే బెటర్ వారు ఒకటి ఉంది వాళ్ళకి. ఇక్కడ వాళ్ళు ఒక ఫారెన్ కంపెనీతో కొల్యూడయి వాళ్ళు శుభ్రంగా ఒక కార్పొరేట్ కంపెనీ పేరుతో ఈ అడవి మాకు కావాలి, లేకపోతే ఈ అడవులు కావాలి మాకు అని చెప్పి ఒక విజ్ఞప్తి ప్రభుత్వానికి పెట్టుకుంటే వాళ్లే వెండిపల్లెంలో పెట్టి అడవులు అప్పచెప్పేవాళ్ళు ఆదివాసీలను ఖాళీ చేయించి. ఓకే, ఈ దారుణాలన్నీ ఎందుకు చేయాలండి? ఆల్రెడీ కాంతారా వచ్చే టైంకి ఈ కార్యక్రమం నడుస్తోంది. మణిపూర్లోనో మరో చోట ఈ రకమైనటువంటి ఆదివాసీల్ని బయటకు గెంటేయటం అనే కార్యక్రమం మొదలై నడుస్తున్నటువంటి టైంలో ఈ సినిమా వచ్చింది. కాబట్టి ఈయన ఈ సినిమాలో ఒక అద్భుత కల్పనని చెప్పాడు. ప్రభుత్వ పరిరక్షణలో ఆదివాసీలకి అద్భుతమైన రక్షణ దొరుకుతుంది అనేది ఒక అబద్ధం. ఆ అబద్ధం మీదే సినిమా తీశాడు. రకరకాల పద్ధతుల్లో జనాలు కనెక్ట్ అయ్యే సినిమా చూశారు, కానీ కోర్ ఐడియా జోలికి ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ఎలా తీస్తాడు ఈయన? ఆ మాట చెప్పేసిన తర్వాత ఓవైపు జనాలకు రియాలిటీ అర్థమైంది, అడవుల్లో నుంచి ఆదివాసీలు గెట్టేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం అందుకోసం ఏం చేయడానికైనా చంపేయడానికైనా సిద్ధపడిపోయి నరికేస్తోంది జనాలని అనేది నెమ్మదిగా ప్రజల మెదళ్లలో ఇంకింది. ఖండించడానికి భయపడుతున్నారు కానీ మెదళ్లలో ఇంకిన మాట వాస్తవం. సో ఇప్పుడు ముందు కథ తీయలేడు ఆయన, సాధ్యమైనంత వరకు వెనక్కి వెళ్ళగలడు. అందుకనే ప్రీక్వెల్ అనే అనౌన్స్ చేశాడు తప్ప సీక్వెల్ అనే మాట రాలేదు. ఆ ప్రీక్వెల్ లో ఎన్టీఆర్ తో క్యారెక్టర్ చేయిస్తాడు అనేది వినిపించింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం, అలాగే ఇతను ఆ మధ్య వాళ్ళతో పాటు ఒక ఆలయ దర్శనానికి వెళ్ళినటువంటి ఫొటోస్ మనం చూసాం. రిషబ్ శెట్టి వాళ్ళ సతీ సమేతంగా వెళ్ళిన ఆలయానికి ఎన్టీఆర్ కూడా సతీ సమేతంగా హాజరై వాళ్ళందరూ కలిసి పూజలు చేసుకున్నటువంటి ఫోటోలు చూసాం మనం. ఆ సందర్భంగా వీళ్ళ మధ్య ఒక స్నేహం ఉంది అనేది ప్రపంచానికి అర్థమైంది. బహుశా స్నేహబంధంలో నుంచి ఈయన కర్ణాటకలో కన్నడ హీరోలతో చాలా మందితో ఫ్రెండ్షిప్ నడుపుతాడు ఎన్టీఆర్. అలాగే తమిళ ఇండస్ట్రీలో కూడా ఒకళ్ళిద్దరితో స్నేహంగా ఉంటాడు. అంటే సౌత్ ఇండియాలో తనకున్న ఇమేజ్ తో పాటు ప్రతి ఏరియాలోనూ ఒక ఫ్రెండ్షిప్ ఉంచుకోవటం, ఒక బాండింగ్ ఉంచుకోవటం అనేది ఒక వ్యూహంగానే చేస్తున్నాడు అతను. అందులో భాగంగానే అతనికి రిషబ్ శెట్టి వీళ్ళందరూ పరిచయం, తనే పరిచయం చేసుకుని వాళ్ళతో ట్రావెల్ అయిపోతాడు ఇతను. అందులో భాగంగానే వాళ్ళ గుళ్ళు అవి సందర్శన చేశారు, బానే ఉంది. సో ప్రీక్వెల్ లో నటిస్తాడు అనేది వినిపించిన మాట. ఇప్పుడు పార్ట్ 3 అంటే మరింత వెనక్కి వెళ్తాడా, లేకపోతే ఈ ముందుకొచ్చి ఆపరేషన్ కగార్ని జస్టిఫై చేస్తూ ఇది జరిగి తీరవలసిన క్రతువు జరుగుతోంది, దీన్ని అభినందించండి తప్ప వ్యతిరేకించకండి, ఇది ఇందుకోసం జరుగుతోంది అని ఏదైనా ఒక కొత్త కథతో ముందుకొస్తాడా అనేది చూడాలి. చూస్తే దానిలో ఆ చెప్పినటువంటి పాయింట్ ని జస్టిఫై చేయడానికి ఎక్కడైనా ఎన్టీఆర్ ని వాడుకోవడం,
మార్కెట్ కోసం కూడా, మార్కెట్ సరుకు కూడా ఇప్పుడు ఎన్టీఆర్ తనకి సౌత్ మార్కెట్ మాత్రమే కాదు, హిందీ మార్కెట్ ప్లస్ ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా కొంత అతని కంట్రోల్లో ఉంది. కాబట్టి ఆ మార్కెట్ ని గ్రాప్ చేయడం కోసం ఎన్టీఆర్ ని ఏదో ఒక క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇది మార్కెట్ వేటలో భాగంగానే జరుగుతున్న కార్యక్రమం. ఫ్రెండ్షిప్ కూడా, ఫ్రెండ్షిప్ అతను ఉంటే కొంత, అంటే రెండోది ఎన్టీఆర్ తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రిషబ్ శెట్టి తరహా ఫోక్ కి ఇతను సరిపోతాడు. అతను ఫోక్ ఎలిమెంట్ ఎలివేట్ చేస్తూ నడిపేటువంటి కథని, అలాంటి కథలు మోయటంలో ఇతనికి కూడా సమర్థత ఉంది. ఇక్కడికి ఇతన్ని ఆ ఏరియాలో వాడుకునేటువంటి స్క్రిప్ట్లు ఇక్కడ పడలేదు. కొద్ది గొప్ప వీర్రాఘవలో నడిచింది కొంత, కానీ అది పూర్తి స్థాయి కాదు. ఎన్టీఆర్ ని ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో వినియోగిస్తే మంచి మార్కెట్ క్రియేట్ అవుతుంది ఆ సినిమాకి. రిషబ్ శెట్టి ఆయన ఆల్రెడీ ట్రైన్డ్ వ్యవహారం కాబట్టి తను గైడ్ చేసి ఎన్టీఆర్ నుంచి మంచి అవుట్పుట్ తీసుకోగలడు. అది మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సినిమా అవుతుంది. మరి ఎలా తీస్తారు, దీని ప్రీక్వెల్ లోనే ఉంటాడా, ప్రీక్వెల్ కంటే తర్వాత కథ చెప్తారా, ముందు కథ చెప్తారా, ఏం చెప్పినా అందులో ఒక కీలక పాత్ర చేయటానికి సమర్థత ఉన్నటువంటి నటుడే ఎన్టీఆర్. సో ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడు, ఏం చేస్తాడు, నెగిటివా పాజిటివా, ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధపడిపోతాడు ఇతను. తను హీరోగానే ఉంటాడు రిషబ్ శెట్టి. ఇతను ఏ క్యారెక్టర్ లో ఎమర్జ్ అవుతాడు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏదో డిజైన్ చేస్తారు. మన కన్నప్ప సినిమాలో ప్రభాస్కి డిజైన్ చేసినట్టు అలాంటి ఒక స్పెషల్ రోల్ లో ఎక్కడో కనిపించి కాసేపు మెస్మరైజ్ చేసి 2-3 రోజులు షూట్ నడిపేసి వచ్చేస్తాడు. అంతకుమించి ఫుల్ లెంగ్త్ క్యారీ అయ్యేటువంటి క్యారెక్టర్ అయితే చేయకపోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.